హాయ్, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ఈరోజు మన షోలో స్పెషల్ గెస్ట్ శ్రీ సాయి అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ సుష్మా గారు మన ముందున్నారండి. నమస్తే మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సార్. అండ్ మళ్ళీ మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. సేమ్ ఇయర్ సార్. యా, ఓకే. అండ్ ప్రజెంట్ రీసెంట్గా ఒక పెద్ద ఇష్యూ జరిగింది. సునీత యాదవ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్. సో 48 అవర్స్లో ఒక మినిస్టర్ కొడుకుని అరెస్ట్ చేయగానే వితిన్ ఫ్యూ అవర్స్లో ఆమెను రిజైన్ చేసేలా చేశారు. అవును సార్. సో అసలు ఏంటి ఇంత దారుణంగా ఒక ఐపీఎస్ కావాలన్న తన లక్ష్యం, తన సంకల్పం, సో అన్నీ ఒక్కసారిగా అన్నీ కోల్పోయేలా చేశారు. అవును సార్. ఏంటి ఇంత దారుణం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీతకి మనం అప్రిషియేట్ చేయాలి. బికాజ్ తన డ్యూటీలో పర్ఫెక్ట్ జాబ్ చేసింది. షీ డిడ్ నాట్ మైండ్. తను ఎవరు ఏంటి చూడలేదు. ఒక పర్సన్ కర్ఫ్యూ అవర్స్లో, దట్ ఈస్ ఫ్రమ్ 10:30 to 11 o'clock తన డ్యూటీలో ఉంది. ఆ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసి వెళ్తూ ఉంటే తన క్వశ్చన్ చేసింది ఒకటే, మీరు మాస్క్ పెట్టుకోలేదు అండ్ దిస్ ఇస్ కర్ఫ్యూ అవర్, మీరు బయటికి రావద్దు అని చెప్పేసరికి తన డ్యూటీ చేస్తుంది. తన డ్యూటీ చేసేటప్పుడు తనకు వ్యతిరేకంగా మినిస్టర్ అబ్బాయి వెళ్ళడం అది రాంగ్. తను డ్యూటీ చేసినప్పుడు ఒక మినిస్టర్ కొడుకున్నా ఎవరున్నా దట్స్ నాట్ మెటీరియల్. అది తను చేసింది కరెక్ట్. తనకు ఈ విధంగా రిజైన్ చేయించడం, తనకు బ్లాంక్ కాల్స్ చేయించడం, తనకు ధమకాయించడం అవన్నీ చేయడం చాలా రాంగ్. ఒక లేడీ ఆఫీసర్ కానివ్వండి, ఒక యూత్ కానివ్వండి, ఒక కానిస్టేబుల్ కానివ్వండి, తన డ్యూటీ కరెక్ట్ చేసినప్పుడు తనకు మనం సపోర్ట్గా ఉండాలి. సపోర్ట్గా ఉండకుండా తనకు వచ్చేసి ఇలా బ్లాంక్ కాల్స్ చేయడం, రిజైన్ చేసేవారు చేయడం అది చాలా తప్పు. అండ్ నేను ఇంకోటి సునీత యాదవ్ చెప్తున్నాను, తను రిజైన్ చేయడం కరెక్ట్ కాదు. తను డేర్గా ఉండాలి, తను సక్సెస్ఫుల్ అవ్వాలి. తను ఐపీఎస్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి చిన్న వస్తాయి, భయపడొద్దు. డేర్గా తను ఎంత ఆపిందో ఆ డేర్నెస్ను ముందుకెళ్ళాలి. అండ్ తనకు లేడీ సింహం చెప్తున్నారు, అది కరెక్టే. తను ఆ అవర్స్లో డ్యూటీ చేస్తున్నప్పుడు అది టైం కాదు, 10:30 to 11 o'clock డ్యూటీ, నైట్ అవర్స్, బట్ స్టిల్ షీ వాజ్ డూయింగ్ హర్ జాబ్ కరెక్ట్లీ. సో హ్యాట్స్ ఆఫ్ టు సునీత. గుజరాత్ నుంచి తను చేసింది కరెక్ట్, కానీ రిజైన్ చేయడం రాంగ్. తన రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయొద్దు డిపార్ట్మెంట్. అండ్ తను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంది, తను చెయ్యాలి. షీ షుడ్ గెట్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. నెక్స్ట్ కిరణ్ బేది, సునీత విల్ బీ ద నెక్స్ట్ పర్సన్ నేను అనుకుంటున్నాను. ఐ విష్ హర్ ద బెస్ట్. కాకపోతే ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు ఒక యంగ్స్టర్కి తొక్కడం అయితే కరెక్ట్ కాదు. సో వీ షుడ్ అప్రిషియేట్ అండ్ వీ షుడ్ హెల్ప్ హర్. ఇట్లాంటి డెడికేటివ్గా ఉన్న ఉమెన్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఇన్స్టెడ్ ఆఫ్ ఇలాంటి బ్లాంక్ కాల్స్ చేయడం, ధమకాయించడం కన్నా మేము చేసిన తప్పు యాక్సెప్ట్ చేసుకొని నెక్స్ట్ ఆ మిస్టేక్ కాకుండా చూసుకోవాలి. అది ఎవరైనా కానివ్వండి, దట్స్ నాట్ కరెక్ట్. అది సో నిజంగా ఇప్పుడు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే రేపటికి ఇంతకంటే ఘోరమైనవి కూడా జరుగుతాయి, డెఫినెట్గా జరుగుతాయి. సో దీని మీద తప్పకుండా వాళ్ళు చట్టరీత్యంగా దీన్ని యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకోవాలి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఆ తప్పుకి మనం యాక్సెప్ట్ చేసుకొని మేము నెక్స్ట్ కాకుండా చూసుకుంటామని చెప్పాలి. లేడీ ఆఫీసర్స్ అయినా కానివ్వండి, జెంట్స్ ఆఫీసర్ ఎవరైనా కానివ్వండి, దే ఆర్ డెడికేటెడ్ టు డ్యూటీ. డ్యూటీకి ఎవరు డెడికేటివ్గా చేస్తున్నారంటే వాళ్ళు క్రైమ్ ఆపుతున్నారు. అక్కడ క్రైమ్ ఆపేవాళ్ళు మనకు కావాలి. క్రైమ్ ఆపేవాళ్ళు కావాల్సింది ఎవరు? డిపార్ట్మెంట్ వాళ్ళు. సో డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది కరెక్ట్ ఉన్నప్పుడు పబ్లిక్ ఎవరు మిస్టేక్ చేసినా అది యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు చెప్పింది ఫాలో చేసుకుంటే అది బెటర్ అనమాట, సొసైటీకి బెటర్. ఫ్యూచర్లో క్రైమ్ కంట్రోల్ కావాలంటే ఫస్ట్ వీ షుడ్ రియలైజ్ నేను చేసింది మిస్టేక్ కాకుండా నేను చూసుకోవాలి. మిస్టేక్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్రైమ్ జరగకుండా మనం కంట్రోల్ చేసుకుంటాం అక్కడి వరకు. సునీత షుడ్ నాట్ రిజైన్ అండ్ హర్ రెసిగ్నేషన్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్. షీ షుడ్ జాయిన్ ద డ్యూటీ. సో ఇక్కడ అంటే తనను రిజైన్ చేసేలా వీళ్ళు చేశారా, లేకుంటే తనే? ఇప్పుడు ఒక గర్ల్కి ఎలా ఉంటుందంటే కొంచెం భయం అయితే వచ్చేస్తుంది. ఒక డ్యూటీలో తను హార్డ్ వర్క్, డ్యూటీ తను చేసింది. కాకపోతే బ్లాంక్ కాల్స్ వస్తే ఎవరైనా భయం అనే ఉంటుంది. కాకపోతే ఆ ఎవరైనా కానివ్వండి, నేను డేర్గా ఫేస్ చేసుకుంటాను అని చెప్తే అది ఎన్ని బ్లాంక్ కాల్స్ రానివ్వండి, ఎవరు ఎంత ధమకాయించినా కానివ్వండి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ మీడియా. మీరు ఒక వీడియో తీసుకోండి, అప్లోడ్ చేయండి, చేసిన వాళ్ళు అక్కడే భయపడిపోతారు. నెక్స్ట్ టైం అది క్రైమ్ చేయడం వాళ్ళు అక్కడే ఆపేస్తారు. సో మీడియా త్రూ హెల్ప్ తీసుకొని తను జరిగింది ఏవైనా కానివ్వండి ముందుకు రావాలి. ఇది నాకు జరుగుతుంది, నాకు సపోర్ట్ ఇవ్వండి. గవర్నమెంట్ ఇప్పుడు మోదీ గవర్నమెంట్ చాలా ఎక్సలెంట్ గవర్నమెంట్, విమెన్స్కి చాలా సపోర్ట్ చేస్తారు. ఇలాంటివి ఏమైనా వాళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. అది ఓకే, సూపర్. అండ్ ఇంకోటి రీసెంట్గా అంటే అదే వికాస్ దుబే ఎన్కౌంటర్ కూడా. సో నిజంగా ఆ ఎన్కౌంటర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
వికాస్ దూబే 20 years నుంచి క్రైమ్స్ చేస్తూనే ఉన్నారు. వికాస్ దూబే ఎన్కౌంటర్ జరిగే ముందు 8 డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి చంపేశారు. వాళ్ళ ఇంటి ముందు పెద్ద డ్రామా లాగా, ఇట్ వాజ్ నథింగ్, ఒక ఫిల్మ్ స్టోరీ లాగా అయిందనమాట. అసలు 8 పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ వైఫ్, పిల్లలంతా, వాళ్ళ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కోల్పోయారు. వికాస్ దూబే చేసిన అన్ని క్రైమ్సే, చాలా క్రైమ్స్ చేశాడు. ఇన్ని క్రైమ్స్ చేశాడంటే తను ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు పబ్లిక్ ఎలా ఉంటుందంటే ఎన్కౌంటర్ చేశారు, ఇట్లాంటి క్రిమినల్స్కి ఎన్కౌంటర్ చేస్తున్నారు, అది సొసైటీకి మంచి అని చేస్తున్నారు. కాకపోతే మన లా ఎలా ఉందంటే ఒక పర్సన్ క్రైమ్ చేసిన వాడు ఎవరైనా కానివ్వండి, వీ షుడ్ గివ్ స్పేస్. తను ఎందుకు అలా అయ్యాడు, మారాలని మనం కోరుకుంటాం. కానీ మార్పు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ క్రైమ్ చేసినప్పుడు నేను తప్పు చేశాను యాక్సెప్ట్ చేసి తను సరెండర్ అవుతే హీఈస్ యాక్సెప్టింగ్. కానీ 60 డిఫరెంట్ కేసెస్ ఉన్న పర్సన్కి మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం? నథింగ్ బట్ ఒక కంట్రీకి హార్మ్ చేసే క్యాండిడేట్కి ఎన్కౌంటర్ చేయడం అయితే అది పబ్లిక్ యాజ్ ఏ కామన్ పర్సన్ నేను తప్పు కాదని చెప్తాను. కాకపోతే లాస్ ఏం చెప్తారు? నో, వీ షుడ్ గివ్ ఛాన్స్ టు ఎవ్రీవన్. వాళ్ళు చెప్పుకోవాలి వాళ్ళు ఎలా అయ్యారు, వాళ్ళు గిల్టీ ఎందుకు అవుతున్నారు అని అడుగుతారు. కాకపోతే ఇలాంటి క్రిమినల్స్ ఉండి స్టేట్కి హార్మ్ చేయడం ఎక్కువ ఉంటుంది, వాళ్ళతో బెనిఫిట్ అయితే చాలా తక్కువ. సో ఎన్కౌంటర్ అకార్డింగ్లీ చేయడం అది గుడ్ నా లెక్క ప్రకారం. అయితే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారంటారు. కరెక్ట్ డెసిషన్ సార్, అది కరెక్ట్ డెసిషన్. అట్లాంటి వాళ్ళకి కరెక్ట్ డెసిషన్. కానీ ఇలాంటి ఎన్కౌంటర్స్ కొంతమంది ఇన్నోసెంట్స్ కూడా బలి అయిపోతున్నారు. సో ఇక్కడ ఎన్కౌంటర్ జరిగేటప్పుడు డిపార్ట్మెంట్ అఫీషియల్ కొంచెం ఆలోచించుకోవాలి, మనం ఎవరికి ఎన్కౌంటర్ చేసాం. ఇప్పటివరకు ఎన్కౌంటర్ చేసింది మ్యాక్సిమం చూసింది ఇలాంటి క్రిమినల్స్కే చేశారు. కాకపోతే నార్మల్ పర్సన్కి చేయడం అయితే ఇప్పటి వరకు అయితే జరగలేదు, జరగదు కూడా నేను అనుకుంటున్నాను. బికాజ్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళు కూడా వాళ్ళు నాలెడ్జ్ఫుల్గా ఉంటారు, వాళ్ళు కూడా జడ్జ్ చేసి జస్టిఫై చేయగలుగుతారు. అండ్ ఇంకొకటి ప్రజెంట్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు అకాడమీ నడిపిస్తున్నారు, శ్రీ సాయి అకాడమీ, సో ఇలా ఫేక్ పేర్లు పెట్టుకొని బయట ఎన్నో అకాడమీస్ నడిపిస్తున్నారు. మాకు దగ్గర ఒక 3 లక్షలు కట్టండి, అవును, మీకు ట్రైనింగ్ లేకుండానే డైరెక్ట్ మీకు జాబ్స్ ఇప్పిస్తాము, మీకు ఆర్మీ ఇండియన్ బోర్డర్లో మీరు జాబ్ చేయొచ్చు, జస్ట్ 3 లక్షలు 2 లక్షలు పే చేయండి, నార్మల్ ట్రైనింగ్ ఇస్తాము, మీ ఎగ్జామ్ పాస్ చేయిస్తాము, సో డైరెక్ట్గా మీకు జాబ్ వచ్చేస్తుంది. అండ్ ఇలా ఫేక్ బైక్స్, ఫేక్ వెహికల్స్, ఫేక్ డ్రెస్సెస్, అన్నీ ఎవ్రీథింగ్ ఫేక్. అవును. సో మరి ఇలాంటి వాళ్ళని చట్టపరంగా వీళ్ళపైన ఎలాంటి చర్య తీసుకోవాలి? ఇలా చేయడం ద్వారా మీలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా బ్యాడ్ నేమ్. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూత్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు రియలైజ్ చేసుకోవాలి, నేను చీటింగ్ చేస్తుంది ఎవరికి, నేను ఒక ఇండియన్, బీయింగ్ అన్ ఇండియన్, నేను ఇంకో ఇండియన్కి చీట్ చేస్తున్నాను. అక్కడ ఇన్నోసెంట్స్ బలి అయిపోతున్నారు. అది ఏముందంటే డబ్బు పోతుంది, వాళ్ళు డబ్బు పోతుంది. ఏ గవర్నమెంట్ జాబ్ అయినా కానివ్వండి, మనం హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా మనకు వస్తుంది. మీరు టైం టు టైం మీరు అప్లికేషన్స్ పెట్టండి, దాంట్లో మీకు ఏ డ్రాబ్యాక్స్ దానికి ఓవర్కమ్ చేసుకోండి, చదువుకోండి, దాని ఫోకస్ పెడితే మీకు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో 2 lakhs 3 lakhs పెట్టాల్సిన అవసరమే లేదు. మీ హార్డ్ వర్క్ త్రూ మీరు వెళ్ళిపోవచ్చు. అప్లై చేయండి, గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తుంది, అప్లై చేయండి, చదువుకోండి, ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్, దానిపైన ఫోకస్ చేయండి. ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు 50,000 ఫీజు అడుగుతున్నారు, ఫుడ్ అకామిడేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అది మీకోసమే అది. సో 3 lakhs 4 lakhs పెట్టి మనకు జాబ్ అవసరమా? మీ టాలెంట్ లేకపోతే ఇంప్రూవ్ చేయండి, అంతేకాని ల్యాక్స్ ఆఫ్ ఫండ్ వేరే ఇన్స్టిట్యూట్స్కి, బ్రాండ్ లేని ఇన్స్టిట్యూట్స్కి. ఓకే, బ్రాండ్ తర్వాత విషయం, రికగ్నైజేషన్ ఉందా లేదా, వాళ్ళు చదువుకొని ఉన్నా లేదా, అసలు వాళ్ళు ఆ ఫీల్డ్ నుంచి ఉన్నారా లేదా, అది చూసుకోకుండా ఇన్నోసెంట్స్గా వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టేస్తున్నారు. తర్వాత మొత్తుకుంటున్నారే మా డబ్బులు పోయాయి, మేము జాబ్ వస్తుంది ఆశపడ్డాం. జాబ్ ఎలా వస్తుంది? మీ హార్డ్ వర్క్ పైన మీకు జాబ్ వస్తుంది. ఎగ్జామ్ రాసేది మీరు, క్వశ్చన్ పేపర్ అండర్స్టాండ్ చేసుకునేది మీరు, క్యాపబిలిటీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అంతేకాని నేను 3 lakhs ఇస్తే నీకు జాబ్ ఇస్తాను, 10 lakhs జాబ్ ఇస్తాను, అది రాంగ్. అక్కడ సింప్లీ మీరు అక్కడ ఫూల్స్ అవుతున్నారు. సో అలా మీరు కావద్దంటే ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, టైం టు టైం చదువుకోండి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. మీ హార్డ్ వర్క్తో మీరు డెఫినెట్గా వెళ్ళిపోతారు. హార్డ్ వర్క్ ఈజ్ ఓన్లీ కీ ఆఫ్ సక్సెస్. మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇలాంటి చిన్న ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా చెప్తాను నేను నీకు ఇప్పిస్తాను అంటే ఎందుకు ఇప్పిస్తాడు? వాట్ ఈస్ ద రీజన్? ఒకవేళ తన ఆర్మీలో చేస్తా ఉంటే డ్యూటీ వదిలేసి ఇదెందుకు చేస్తున్నాడు? హీ షుడ్ బి ఇన్ డ్యూటీలో ఉండాలి. డ్యూటీలో ఉన్న ఒక పర్సన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఇంకో జాబ్ చేయలేడు. అఫీషియల్గా ఏ పర్సన్ క్యాన్ బి ఎంప్లాయిడ్ ఇన్ 1 particular సెక్టర్, హీ కెనాట్ బి 2 sectors. సో డ్యూటీలో ఉన్న ఆఫీసర్ ఎట్లా వచ్చి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తాడు, ఎట్లా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, అది కొంచెం యూత్ రియలైజ్ చేసుకోవాలి. అరే ఒక ఆఫీసర్ అలా ఎలా చేస్తాడు? ఆఫీసర్ ఉన్నప్పుడు తన డ్యూటీలో ఉండాడు, అక్కడ వర్క్ చేయకుండా నాకు ఎలా ట్రైనింగ్ ఇస్తాడు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అనుకుంటే వీళ్ళకి తెలిసిపోతుంది. ఇంకోటి నేను చెప్తుంది యూత్కి,
డోంట్ ఇన్వెస్ట్. మీరు చదువుకోండి, మీ చదువు పైన ఏం ఇన్వెస్ట్మెంట్ దాన్ని పెట్టండి, అంతేకాని రాంగ్ రూట్స్ వల్ల 4 lakhs ఇస్తే జాబ్ వస్తుంది, 5 lakhs ఇస్తే జాబ్ వస్తుంది, అది రాంగ్. ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ ఉంది, నేను ఒకటే చెప్తాను స్టూడెంట్స్, మీరు హార్డ్ వర్క్తోనే వెళ్తారు, మాకు 50,000, 1 lakh, 10 lakhs కట్టాల్సిన అవసరం లేదు. మేము ఏం ఫీజు డిసైడ్ చేసినా అది ఫీజు నామినల్ ఫీ, అది మీకు ఫుడ్ అకామిడేషన్ ట్రైనింగ్ ఇస్తున్నామని అది కలెక్ట్ చేస్తున్నాం. మా ఇన్స్టిట్యూట్ నుంచి 10 స్టూడెంట్స్ మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. కాకపోతే కొంతమంది ఏం చేస్తారు, మీరు ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇస్తున్నారు, ఒక 2,000 స్టూడెంట్స్, 5,000, కొన్ని రూమర్స్ క్రియేట్ చేస్తున్నా, అది మీరు నమ్మొద్దు. మా ఇన్స్టిట్యూట్ మీరు ఎవరైనా రావాలనుకున్నా జస్ట్ హార్డ్ వర్క్ చేస్తాను, నేను వెళ్తాను అనుకున్న వాళ్ళే రండి. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఎవరు చేస్తున్నారు, నేను 4 lakhs 10 lakhs వన్ ఇయర్ ఉంటారు, సెకండ్ ఇయర్ ఉంటారు, థర్డ్ ఇయర్ వాళ్ళు డెఫినెట్గా పోలీస్ నోటీస్కి వస్తుంది, డిపార్ట్మెంట్ నోటీస్కి వస్తుంది, యూత్ ఉన్నారు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇట్లాంటి వాళ్ళకు, ఇలాంటి కల్ప్రిట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సొసైటీలో మంచి వాళ్ళు ఉన్నప్పుడు చెడు వాళ్ళు కూడా ఉన్నారు. సో మంచి వాళ్ళు ఇలాంటి క్రైమ్స్ కంట్రోల్ చేస్తారు. చాలామందికి నేను చూస్తున్నాను, కరీంనగర్లో అయింది ఇలాంటి ఇన్సిడెంట్, కొంచెం వైజాగ్లో, విశాఖపట్నంలో జరిగినట్టు తెలిసింది, కానీ ఇవి కంట్రోల్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి, అండ్ మొన్న జరిగిన ఇష్యూ తర్వాత ఇప్పుడు మనకేంటంటే ఆర్మీలో ఉండే ఎవరైనా, ఇప్పుడు మన సోల్జర్స్ 18 యాప్స్ ఎవరు వాడకూడదని చెప్పేసి ఒక నిబంధన అనేది వచ్చింది. ఎస్. సో వెంటనే దీనికి సంబంధించిన ఒక సోల్జర్ వెంటనే హైకోర్టులో కేసు వేశాడు, సుప్రీంకోర్టులో ఐ థింక్ సో, సుప్రీంకోర్టులో ఢిల్లీ కోర్టులో. సో అంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము ఎంజాయ్ చేయకూడదా, మా కుటుంబాలతో మేము ఎలా షేర్ చేసుకోవాలి? సో మేము ఆల్రెడీ కుటుంబాలను వదిలేసి ఇక్కడ బార్డర్లో మేము వర్క్ చేస్తున్నాం దేశం కోసం, మరి మాకు ఇలాంటి నిబంధనలు ఎందుకని చెప్పేసి హైకోర్టులో కేసు కూడా వేశారు. అవును. సో ఇది నిజంగా ఎంతవరకు అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ఆల్రెడీ అన్నీ వదిలేసుకొని బార్డర్లో దేశం కోసం కష్టపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా మీరు ఇలాంటి యాప్స్ వాడకూడదు అని ఒక బ్యాన్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. అవును, అది ఏమవుతుందంటే కొంచెము సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందని దానికోసం ఇది బ్యాన్ చేశారు. కాకపోతే ఒక 2 యాప్స్, ఇంపార్టెంట్ యాప్స్, ఫేస్బుక్ ఒక ఇంపార్టెంట్ యాప్, ప్లస్ ఇంకో యాప్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్, ఇలాంటి యాప్స్ 1 or 2 యాప్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళకు, ఆర్మీ సోల్జర్స్ కానివ్వండి, నేవీలో ఉన్న ఆఫీసర్స్ కానివ్వండి, వీళ్ళకైతే ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ఇంకోటి స్కైప్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అఫీషియల్గా స్కైప్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఎక్స్క్లూజివ్ ఫర్ మిలిటరీ ఫోర్స్ పీపుల్ అనమాట. సో దీంతో ఏముందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు షేర్ చేసుకోవచ్చు, దే కెన్ హ్యావ్ హౌ ద ఫ్యామిలీ ఎలా ఉంది, వాళ్ళ పిల్లలతో మాట్లాడుకోవడం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే మన ఇప్పుడు జరిగిన ఇష్యూ, చైనా ఇష్యూ, ప్లస్ ఇప్పుడు నేపాల్ కొంచెం స్లోగా రేజ్ అవుతుంది, పాకిస్తాన్ రేజ్ అవుతుంది. సో వీళ్ళందరికీ వాళ్ళు పాస్ అయ్యే ఇన్ఫర్మేషన్ కట్ ఆఫ్ చేయడానికి వీళ్ళు 89 యాప్స్ క్లోజ్ చేయడం జరిగిందనమాట. ఇంకోటి ట్రూ కాలర్ అనే యాప్ మనకు చాలా యూస్ఫుల్ యాప్. ఈ 89 యాప్స్లో ట్రూ కాలర్ అనే యాప్ కూడా దాంట్లో అయింది. సో ట్రూ కాలర్ రివోల్ట్ చేస్తుంది. నా యాప్ చాలా మంచి యాప్, నా యాప్ వల్ల ఎవరికి హామ్ కాలేదు ఇప్పటి వరకు. సో ఈ యాప్ వల్ల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరు ఫోన్ చేస్తున్నారు, రాంగ్ పర్సనా, రైట్ పర్సనా. సో ఈ యాప్ మాత్రం కంటిన్యూ చేయాలని ట్రూ కాలర్ వాళ్ళు ఇచ్చారనమాట. సో గవర్నమెంట్ దానిపై డెసిషన్ తీసుకుంది. కానీ కొన్ని యాప్స్, 1 or 2 యాప్స్ సోల్జర్స్కి అయితే ఉండాలి. సో ఇది రీప్లేస్మెంట్ కోసం గవర్నమెంట్ ఇప్పుడు స్కైప్ అనే యాప్కి ఇంట్రడ్యూస్ చేసింది, ఎక్స్క్లూజివ్ ఫర్ ఆర్మీ. సో కొన్ని మనము గవర్నమెంట్ ఆలోచించేది మనం ఒక ఇండివిజువల్గా ఆలోచించాం, కానీ గవర్నమెంట్ ఆలోచించేది కంప్లీట్ ఇండియా పర్పస్గా ఆలోచిస్తాం, మన కంట్రీకి ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వీళ్ళు క్లోజ్ చేశారు. ఎన్ని రోజుల నుంచి చేంజ్ సడన్గా చేశారంటే మన కంట్రీకి నష్టం అవుతుంది, అది ఆలోచించే వీళ్ళు చేశారనమాట. సో దట్ ఈస్ గుడ్ ఫర్ సొసైటీ. కాకపోతే 1 or 2 యాప్స్ వీళ్ళ కోసం, ఫ్యామిలీ కోసం వాళ్ళు చూసుకోవాలి, షేర్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరికీ వదులుకొని అక్కడ వెళ్తున్నా అంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ సోర్స్, ఏ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉండదు. వాళ్ళ గ్రూప్, వాళ్ళ బెటాలియన్ ఎంతవరకు వాళ్ళకి అక్కడి వరకే వాళ్ళకి హ్యాపీనెస్. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు కొంచెం ఇది ఉంటే వాళ్ళకు బెనిఫిట్ షేర్ చేసుకుంటారు, అది ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. సో ఇట్ ఈస్ గుడ్ యాజ్ వెల్ యాజ్ బ్యాడ్ ఉంటున్నాయి దానికి. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత మనకు చైనా యాప్స్ ఒక 59 యాప్స్, సో అవి కూడా బ్యాన్ చేయడం జరిగింది. అండ్ మనమైతే ఎప్పుడైతే మనం బ్యాన్ చేసామో నెక్స్ట్ అమెరికా కూడా అదే డెసిషన్ తీసుకుంది. 59 యాప్స్ వాళ్ళు కూడా క్లోజ్ చేశారు. అంటే ఇలా అన్ని దేశాలు ఒకదాని తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటున్నాయి. చైనా ఏదైతే చేస్తున్న కుట్రపూర్వక ఆలోచనగా ఏదైతే చేస్తుందో, సో దాని తర్వాత ఇప్పుడు అంటే ఆర్థికంగా చైనా ఎంతవరకు వెనుకబడబోతుంది ఇలా చేయడం వల్ల?
ఏంటి ఇలా చేయడం వల్ల ఏముందంటే ఒకటి చైనాకు ఒక మైండ్లో ఒక డెవలప్ అయిపోయింది ఏంటంటే ఇప్పుడు నేను యూఎస్కి ఈక్వలెంట్గా నా ఇన్కమ్ అవుతుంది ఐఆమ్ ఈక్వల్ టు యూఎస్ నా నేను యూఎస్ లాగా ఫామ్ అవ్వాలని ఒక మైండ్లో సెట్ చేసుకుని యూఎస్ ఫస్ట్ చైనాకి ఇది ఒక మైండ్లో వచ్చేసింది ఐ షుడ్ బి రూలర్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ యూఎస్ ఎట్లా ఉంది టాప్లో నేను ఆ విధంగానే సంపాదిస్తున్నాను నాకు అలాంటి టాలెంట్ ఉంది నేను అదే చేయాలని ఒక మైండ్లో వచ్చింది కాకపోతే ఇక డిఫరెన్స్ ఏముందంటే చైనా వచ్చేసి అన్ని నెగిటివ్ రూట్స్ ఫాలో చేస్తుంది యూఎస్ వచ్చేసి పాజిటివ్ రూట్స్ వెళ్తుంది యూఎస్ వచ్చేసి ఎప్పుడు ఎవరికి ఎలాంటి హెల్ప్ కావాలో వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఫైనాన్షియల్గా కానివ్వండి ఒక ఆర్మీ సప్లై చేయడమైనా కానివ్వండి ఏ రకంగా ఎవరికి ఎలాంటి నీడ్ ఉందో ఆ విధంగా యూఎస్ఏ హెల్ప్ చేస్తూ వస్తుంది కానీ చైనా హెల్ప్ చేయట్లేదు చైనా అందరికీ స్ట్రిక్ట్గా ఇట్స్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ అది ఒకటి కమ్యూనిస్ట్ కంట్రీ హాంకాంగ్లో రీసెంట్గా నేను ఏం చదివానంటే 6 డిఫరెంట్ లాస్ వస్తున్నాయి ఇప్పుడు వరకు హాంకాంగ్ పీపుల్కి ఏమైనా అవుతే వాళ్ళు ప్లే కార్డ్స్ తీసుకొని రిప్రజెంట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక బ్లాంక్ పేపర్ తీసుకొని వాళ్ళు రిప్రజెంట్ చేయడానికి కూడా ఇవ్వట్లేదు ఇంకో రూల్ ఏమొచ్చిందంటే వాళ్ళు ఆ కంట్రీ వదిలి వేరే కంట్రీకి వెళ్ళొద్దు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళు పాస్పోర్ట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి నెక్స్ట్ ఎనీ టైం ఎనీ పోలీస్ అఫీషియల్ కెన్ ఎంటర్ ఇన్ టు ద హౌస్ ఇలాంటి రూల్స్ పెడితే హాంకాంగ్లో అక్కడ ఉన్న జనాలు ఎట్లుంటారు దే ఆర్ నాట్ హ్యాపీ ఈ డెఫినెట్గా రివోల్ట్ చేస్తారు చైనా వచ్చేసి ఒక కమిట్మెంట్ బ్రిటన్కి చైనా ఒక కమిట్మెంట్ ఆఫ్టర్ 50 years టిల్ 50 years చైనాకి బ్రిటన్ హాంకాంగ్ కంట్రోల్ చేస్తూనే ఉంది కానీ ఈ కమ్యూనిస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే ఒక కంట్రీ పబ్లిక్ రివోల్ట్ అవుతారు ఇప్పుడు రివోల్ట్ చూస్ చేస్తాం హాంకాంగ్ ఈజ్ రివోల్టింగ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ చైనా రూల్స్ రెగ్యులేషన్ లిబర్టీ లేనప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది కంట్రీ డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది సో ఇప్పుడు చైనా యాప్స్ క్లోజ్ చేస్తారంటే వాళ్ళు మంచి డెసిషన్ తీసుకుంటున్నారు ఇప్పుడు మనం చైనా యాప్స్ క్లోజ్ చేసాము ఇది చాలా మంచి డెసిషన్ ఈ డెసిషన్ మంచిగా ఉందని యూఎస్ కూడా ఆప్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వైరస్ వల్ల అందరు డిసప్పాయింట్ ఉన్నారు కంట్రీ మొత్తం ఇండియా డిసప్పాయింట్ వరల్డ్ మొత్తం డిసప్పాయింట్ ఉన్నారు నాట్ ఓన్ 1 or 2 lakhs ఆఫ్ పీపుల్ వీ హ్యావ్ లాస్ట్ దాంతోపాటు వ్యాక్సిన్ రాలేదు ఇంకా మెడిసిన్ వచ్చింది ట్రీట్మెంట్ మెడిసిన్ వచ్చింది కానీ వ్యాక్సిన్ రాలేదు ఎవరికి ఎలా వస్తుంది ఈ పెండమిక్ అనేది తెలియదు ఇది చాలా డేంజరస్ వైరస్ ఎవరికి ఎఫెక్ట్ అవుతుందో తెలియట్లేదు ఎవరికి ప్రాబ్లం వస్తుంది మనకు తెలియట్లేదు సో వీళ్ళు చేస్తుంది మంచిదే ఎకానమిక్గా బ్యాక్వర్డ్ అవుతుంది చైనా ఈజ్ ఫస్ట్ పాపులేటెడ్ కంట్రీ వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ ఎకానమీ డ్రాబ్యాక్ అవుతుందంటే వాళ్ళ కంట్రీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఎకానమీ మన డ్రాబ్యాక్ అవుతుంది ఫుడ్ అకామిడేషన్ హాస్టల్ మాకు ఇంపార్టెంట్ ఇఫ్ నో కంట్రీ ఫుడ్ లేనప్పుడు పబ్లిక్ రివోల్ట్ అవుతారు సో అమెరికా కానివ్వండి ఇండియా కానివ్వండి దే ఆర్ టేకింగ్ రైట్ డెసిషన్ ఆఫ్ క్లోజింగ్ దిస్ ఎకానమీ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఆఫ్టర్ దిస్ ఇష్యూ 2 కిలోమీటర్ల దూరం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది చైనా సో అమెరికా నుంచి 9,500 మంది సోల్జర్స్ని సపోర్ట్ తీసుకుంది ఇండియా అవును సో మనకు వాళ్ళ సోల్జర్స్ని పంపించారు సో ఆ భయంతో చైనా వెనకడిగేసి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయిందా అసలు ఏంటి చైనా వెనుకడిగి ఎందుకు వేసిందంటే చైనాకి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ఎకానమికల్గా దెబ్బతీసాం మెయిన్ పాయింట్ అది అక్కడ సో కంట్రీకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తగ్గిపోతే ఆటోమేటిక్ కొంచెం తగ్గాల్సిందే మీరు నరేంద్ర మోదీ సార్ వచ్చేసి లద్దాఖ్ లేకి వెళ్ళిన ఇమీడియట్ సెకండ్ డే దట్ మీన్స్ ఫ్రైడే వచ్చేసి సార్ వెళ్ళారు సండే అజిత్ దోవెల్ సార్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అజిత్ దోవెల్ ఈజ్ రైట్ హ్యాండ్ ఫర్ నరేంద్ర మోదీ సార్ అజిత్ దోవెల్ పాయింట్స్ ఎక్సలెంట్ పాయింట్స్ 2 hours డిస్కషన్ జరిగింది ఎక్స్టర్నల్ మినిస్టర్ ఆఫ్ చైనాతో 2 hours డిస్కషన్ జరిగిన తర్వాత వాళ్ళు కన్క్లూజన్కి వచ్చారు దట్ మా ట్రూప్స్కి మేము వెనకాల తీసుకుంటాం ఇంకోటి ఇది ఇప్పుడు ఈ జరిగే ఇష్యూ జరుగుతూనే ఉంది ఈ జరిగే ఇష్యూ ఎలా ఉందంటే చైనా బ్యాక్ స్టెప్ కంపల్సరీ వేయాల్సింది ఎకానమిక్గా మనం వాళ్ళకి చెప్పాం మీరు ఇలా చేయకపోతే ఆల్రెడీ వాళ్ళు 43 సోల్జర్స్ చనిపోయారు వాళ్ళు అది యాక్సెప్ట్ చేయట్లేదు మన 20 మెంబర్స్ పైన మనం యాక్సెప్ట్ చేసాం వాళ్ళు ఒక సిస్టమేటిక్ వేగా మనం వాళ్ళకు ఫ్యూనరల్స్ ఏం చేయాలో వాళ్ళకి చేసాం కానీ చైనా అలా చైనా అది చేయలేదు వాళ్ళు చెప్పలేదు కూడా ఎంతమంది పోయారు ఏంటో అని సో వాళ్ళు కొన్ని 2 kilometers బ్యాక్ అయ్యారంటే వాళ్ళు కొంచెం తగ్గారు కానీ మనం అది కూడా ఆలోచించాలి 1962లో జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అవ్వద్దు అంటే 9 months తర్వాత మళ్ళీ వాళ్ళు రివోల్ట్ చేశారు ఇప్పుడు అలా కాకుండా ఉండాలంటే అక్కడ ఉన్న ఫోర్స్ అక్కడ కంపల్సరీ ఉండాల్సిందే మనం ఏ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తెప్పించాం ఎయిర్ ఫోర్స్ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉండాల్సిందే ఇంకా బెటర్ ఏవైనా వార్ఫేర్స్ ఏమైనా ఉంటే అవి కూడా మనం పెట్టుకోవాలి సో అండర్ ఎస్టిమేట్ చేయొద్దు చైనాకి ఇప్పుడు ఎకానమికల్గా మనం దెబ్బతీస్తున్నామని వాళ్ళు కొంచెం వెనకారు కానీ ఇది కంటిన్యూ ఇలా ఉంటేనే వాళ్ళు తగ్గి ఉంటారు లేకపోతే ఎనీ టైమ్ అగైన్ చైనా విల్ కమ్ అదైతే చెప్తాను అనమాట
దాని తర్వాత మోదీ గారు అంటే లదాఖ్ వెళ్ళి ప్రైజ్ కూడా చేశారు. అండ్ ఇప్పుడున్న అంటే మదర్స్కి బాగా రికగ్నైజ్ చేశారు నిజంగా. అవును, అది నిజంగా చాలా అసలు చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అవును, నేను కూడా నరేంద్ర మోదీ సార్కి హ్యాట్స్ ఆఫ్ చేశాను ఈ విషయానికి. అక్కడ మీరు చూస్తే నరేంద్ర మోదీ సార్ స్పీచ్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఆల్ సోల్జర్స్కి అప్రిషియేట్ చేశారు. ఆ సోల్జర్స్లో విమెన్ సోల్జర్స్ కూడా వచ్చారు. కాకపోతే ఆ మూమెంట్లో మళ్ళీ విమెన్ సోల్జర్స్కి స్పెషల్ రికగ్నేషన్ చేశారు. మీరు ఈ మూమెంట్లో మీరు ఫ్యామిలీస్తో ఉండాల్సిన వాళ్ళు ఈ మూమెంట్లో గల్వాన్ వ్యాలీలో జరిగిన ఇన్సిడెంట్స్ చాలా డేంజరస్ ఇన్సిడెంట్. అప్పుడు అంత ధైర్యంగా ఉమెన్స్ అంటే సెన్సిటివ్గా ఉంటారు, భయపడతారు. కానీ ఆ సెన్సిటివ్ భయం వదిలేసి కూడా వాళ్ళు అక్కడ ధైర్యంగా ఉన్నారు. అదొకటి. ఆ తర్వాత మదర్స్కి చాలా మంచిగా రికగ్నైజేషన్ చేశారు సార్. ఏం చెప్పారు, బికాజ్ బ్రేవ్ మదర్స్ ఉన్నారని వాళ్ళ పిల్లలు మా దగ్గర ఉన్నారు. సో అక్కడ ఉమెన్కి ఎలా ఉందంటే సపోర్టింగ్గా మాట్లాడారు సార్. వచ్చేసి 2014 నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోదీ సార్ ప్రతి కార్నర్లో ఉమెన్స్ గురించి స్పెషల్గా ఆలోచించారు. సో మొన్న వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పెషల్ రికగ్నేషన్ ఇచ్చారు మదర్స్కి. సో అదొక మోటివేషన్ అనమాట. నెక్స్ట్ ఇంకో మదర్ ఎవరైనా కానివ్వండి, మై సన్ షుడ్ గో ఫర్ సర్వింగ్ ద నేషన్, మా అబ్బాయి వెళ్ళాల్సిందే, తను చేయాల్సిందే ఒక పాయింట్ వస్తుంది అనమాట. సో అట్లాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే డెఫినెట్గా చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. డెఫినెట్గా. అండ్ రీసెంట్గా నోయిడాలో కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. 14 ఇయర్స్ గర్ల్. యాక్చువల్లీ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి. అక్కడ ఏమైందంటే అమ్మాయి హాస్టల్ అమ్మాయి అనమాట. సో హాస్టల్ ఉన్న అమ్మాయి ఒక పిక్చర్ కూడా పెట్టింది, ఐ ఆమ్ నాట్ హ్యాపీ విత్ మై లైఫ్ అని ఒక పిక్చర్ కూడా పెట్టింది. ఆ అమ్మాయికి వచ్చేసి రేప్ చేసి మర్డర్ చేశారని చెప్తున్నారు. ఆ అమ్మాయి సూసైడ్ చేసిన డిఫరెంట్ రూమర్స్ ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, సూసైడ్ ఈజ్ నాట్ గుడ్. అది అమ్మాయిలైనా కానివ్వండి అబ్బాయిలైనా కానివ్వండి డిస్కస్ చేయాలి, పేరెంట్స్తో డిస్కస్ చేయాలి, మాట్లాడాలి, వాళ్ళు ఏం ప్రాబ్లం ఉన్నా షేర్ చేసుకోవాలి. ఇంకోటి వాళ్ళు ఎవరు లేరు అనుకోవడం అలా చేయొద్దు, అందరు ఉన్నారు మీకు. కానీ మీరు ఆ మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు పేరెంట్స్ హెల్ప్ తీసుకోవాలి. సూసైడ్ ఈజ్ బ్యాడ్. సూసైడ్కి నేను స్ట్రిక్ట్గా నో అని చెప్తాను. సూసైడ్ వల్ల మీకున్న మెంటల్ టెన్షన్ ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఇట్లాంటి అమ్మాయిలైనా కానివ్వండి అబ్బాయిలైనా ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవద్దు. సూసైడ్ అనే ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవద్దు. ఇది చాలా బ్యాడ్, సొసైటీకి బ్యాడ్. మీ పేరెంట్స్ చిన్న 1 డే నుంచి మీకు ఆ ఏజ్లో తీసుకొస్తారు, మీకు కష్టం లేకుండా వాళ్ళు పెంచుతారు. సడన్గా మీరు ఈ డెసిషన్ తీసుకుని వాళ్ళ హార్ట్స్ ఎంత డిసప్పాయింట్ అది వాళ్ళు చెప్పుకోలేరు. సో ఇలాంటివి కంట్రోల్ అవ్వాలంటే మనం రియలైజ్ అవ్వాలి, నేను చేసిన తప్పు, నేను ఎవరితో డిస్కస్ చేసి నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలుగుతాను. డిస్కషన్స్ ఇంపార్టెంట్. మీరు ప్రాబ్లం ఫేస్ చేసిన అంటే నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ దిస్ ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటి తెలుసుకోవాలి, టీచర్స్ హెల్ప్ తీసుకోవాలి. అప్పుడు ఇలాంటివన్నీ కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ ఇంకొకటి రీసెంట్గా కొత్తగూడెంలో కూడా దేవిక అనే అమ్మాయి, సో అసలు నిజంగా ఆ కేసు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదా, అసలు ఎందుకు అంత కేర్లెస్ చేస్తున్నారు? ఆ అమ్మాయి ఇన్సిడెంట్స్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ చూస్తున్నారని తెలిసింది. కాకపోతే పేరెంట్స్ అక్కడ ఇంట్రెస్ట్ చూపెట్టలేదు ఈ కేసుకి. ఒక మాకు ఇలా ప్రాబ్లం అయింది అని ఒక కేసుకి డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తారు? డెఫినెట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ ఈ కేసు బయటికి రావట్లేదు. అది డైరెక్ట్గా వచ్చేసి ఇన్సిడెంట్స్ అయిన 1 or 2 డేస్కి ఐపీఎస్ ఆఫీసర్ చూస్తున్నారని తెలిసింది ఆ విషయం. కానీ ఒక 17 years అమ్మాయికి అలా రేప్ చేసి ట్రైన్ ట్రాక్స్ పైన పడేయడము అది చాలా ఘోరం. ఇప్పుడు చాలా ఎంత బ్యాడ్ అంటే అమ్మాయిలు పుట్టాలా వద్దా అని ఒకటి ఇదవుతుంది. అమ్మాయి లేకపోతే సొసైటీ డెవలప్ అవ్వదు. మీరు అమ్మాయిలకి ఈ విధంగా రేప్ చేసి పడేస్తూ ఉంటే ఇంకా అమ్మాయిలు బయటికి వెళ్తారా? వెళ్ళరు. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మారాలి. టిట్ ఫర్ టాట్ రూల్స్ రెగ్యులేషన్ ఉంటేనే ఉండాలి. ఇంకోటి పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయొద్దు కొన్ని విషయాల్లో. ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళకు డిస్కస్ చేయాలి. ప్రతిసారి మనం అమ్మాయి బయటికి వెళ్తే 10 o'clock ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతారు. అదే అబ్బాయిలు ఎందుకు వెళ్తానని ఎవరు అడగరు. ఎందుకంటే ఆ లిబర్టీ పేరెంట్స్ ఇస్తున్నారు. క్రైమ్ చేసేవాడు ఎప్పుడు చెప్పండి, నేను క్రైమ్ చేసి వచ్చాను, నేను ఇలా చంపేసి వచ్చాను, నేను రేప్ చేసి వచ్చాను, ఏ అబ్బాయి చెప్పాడు? ఇక్కడ పేరెంట్స్ మిస్టేక్ కాదు. పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ పిల్లలకి ఈక్వల్గా ట్రీట్ చేస్తే ఇంకోటి మెచ్యూరిటీ బాయ్స్తో కూడా రావాలి. ఒక అమ్మాయికి నేను రేప్ చేయాల్సిన అవసరం ఏంటి? వై షుడ్ ఐ రేప్? నేను తనకు సిస్టర్లా ట్రీట్ చేయాలి, తను కూడా ఒక హ్యూమన్ అని డెవలప్ చేసుకుంటే ఇవి కంట్రోల్ అవుతాయి. క్రైమ్ క్యాన్ బి కంట్రోల్ ఓన్లీ బై యూత్కి అది రియలైజ్ చేస్తే నేను క్రైమ్ చేయొద్దంటే ఆటోమేటిక్ క్రైమ్ కంట్రోల్ అవుతుంది. వీ కెన్ థింక్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అండ్ స్టేట్. ఎగ్జాక్ట్లీ. అండ్ నిజంగా అంటే ఇప్పుడు ఈ ఎవరైతే యూత్ ఉందో అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి సూసైడ్ దాకా ఎందుకు వెళ్తున్నారు అంటే ఎందుకు అంత డెప్త్గా ఆలోచించి సూసైడ్ చేస్తారు? యాక్చువల్లీ వీళ్ళు మెచ్యూరిటీ లెవెల్ పెంచుకోవట్లేదు.
మేము సూసైడ్ చేయొద్దు. ఫస్ట్ సూసైడ్ ఇస్ టోటల్లీ ఏ క్రైమ్. సూసైడ్ ఇస్ ఏ క్రైమ్. మీరు ఆ క్రైమ్కి ఆప్ట్ చేయకండి. మీరు పేరెంట్స్తో డిస్కస్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ రిలేటివ్స్ ఉన్నారు, ఎవరో మీకు ఇష్టమైన పర్సన్ ఉంటారు, మీ ఫాదర్తో కూర్చొని మాట్లాడండి, మీ మదర్తో కూర్చొని మాట్లాడండి. మీరు మాట్లాడితే మీ హార్ట్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం నేను హెల్ప్ చేయండి, ఎలా సాల్వ్ చేయాలి. మీ పేరెంట్స్కి ఉన్న మెచ్యూరిటీకి మీ మెచ్యూరిటీకి డిఫరెన్స్ ఉంటుంది. మీరు మెచ్యూర్డ్ ఉన్న పర్సన్స్తో మీరు మాట్లాడితే వాళ్ళు డెఫినెట్గా సొల్యూషన్ తీస్తారు. ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళొద్దు. అది యూత్ బాయ్స్ అయినా కానివ్వండి, గర్ల్స్ అయినా కానివ్వండి. ఐ స్ట్రిక్ట్లీ సే నో, డోంట్ టాప్ సూసైడ్. సూసైడ్ ఈజ్ రాంగ్. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది, మీరు ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకోటి సూసైడ్తో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం అది చాలా తప్పు. అది మీరు ఆలోచించొద్దు కూడా. నేను ఎందుకు, వై ఆర్ నాట్ కాన్ఫిడెంట్, నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను, ఐ షుడ్ బి కాన్ఫిడెంట్. ఏ ప్రాబ్లమ్ కానీ కాన్ఫిడెన్స్గా ఉంటే మనం దానికి ఓవర్కమ్ చేయొచ్చు. నేను చెప్తుంది యూత్కి ఒకటే మెసేజ్, డోంట్ టేక్ దిస్ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఆఫ్ సూసైడ్. అది ఆపండి. మీకు మీ పేరెంట్స్ ఉన్నాం, సొసైటీ ఉంది, ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, వీళ్ళంతా మీకు హెల్ప్ చేస్తారు. మీ ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా అది చిన్నగా చేసుకుందాం. మనం చిన్నగా చేసుకుంటే అది స్టాప్ చేయొచ్చు. బట్ సూసైడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. మీరు ఎన్ని డ్రీమ్స్ పెట్టుకుంటారో ఆ డ్రీమ్స్కి మీరు అచీవ్ చేయలేకపోతారు. మీకు ప్రాబ్లం ఉంటే రండి, టాక్ టు అస్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అంతేకాని నేను సూసైడ్ చేసుకుంటాను, ఒకవేళ సూసైడ్ చేసుకుని ఫెయిల్ అయినారనుకోండి, అది ఎంత బాధకరం. లైఫ్ లాంగ్ మీకు చెప్తా ఆ స్టెప్ ఎందుకు తీసుకోవాలి, మరి లైఫ్లో మనం ఎందుకు బాధపడాలి. సో స్టాప్ సూసైడ్స్, దట్స్ నాట్ గుడ్. మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు సంతోష్ బాబు గారిని మనం కోల్పోయాం. అవును సార్. సో ప్రభుత్వము వాళ్ళ కుటుంబానికి 5 కోట్లు, అదేవిధంగా ఒక జాబ్ కూడా రిఫర్ చేసింది. అండ్ బిఫోర్ దట్ శ్రీనివాస్ అనే ఒక ఆర్మీ ఆఫ్టర్ దట్ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి కూడా డ్యూటీలో ఉండగానే చనిపోయాడు. మరి ఆ వ్యక్తికి వాళ్ళ కుటుంబానికి అంటే గవర్నమెంట్ ఎందుకు సహకారం అందించలేదు, ఈ జాబ్ అనేది ఎందుకు రిఫర్ చేయలేదు? ఎందుకంటే ఎవరైతే శ్రీనివాస్ వాళ్ళ పార్ట్నర్ ఉన్నారో, వైఫ్, సో తను షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్. అంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా అంటే ఆ ఇండియన్ ఆర్మీ నుంచి వాళ్ళకి ఎందుకు ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు? యాక్చువల్లీ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి సార్. సంతోష్ బాబు సార్ వచ్చేసి తను దేశానికి పోరాడుతూ తను కొలాప్స్ అయిపోయాడు. అక్కడ చైనీస్ వాళ్ళు తన పైన అటాక్ చేసి తను ప్రొటెక్ట్ చేస్తూ పోయాడు. శ్రీనివాస్ అనే క్యాండిడేట్ వచ్చేసి అక్కడ సూసైడ్ చేసుకోవడం జరిగింది. నేను అదే చెప్పాను, సూసైడ్ ఈజ్ నాట్ గుడ్. సో సూసైడ్ చేసుకొని శ్రీనివాస్ చేసిన మిస్టేక్ అది శ్రీనివాస్ అలా చేయడం చాలా తప్పు. ఓకే, హీ వాజ్ సోల్జర్, మంచి సోల్జర్, ఎన్సీసీ క్యాండిడేట్ తను. సో సూసైడ్ చేసుకొని తప్పు చేసి తనకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ కోల్పోయాడు. దాంతో ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యాయి. శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీకి హెడ్ ఫస్ట్ సన్. సో ఎంత రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలి? ఆ రెస్పాన్సిబుల్ ఫీల్ అయిన క్యాండిడేట్ అసలు సూసైడే చేసుకోడు. సెకండ్ థింగ్, ఇప్పుడు మమతా మేడం ఉన్నారు. నేను స్టేట్ గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మమతా మేడంకి తను గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేస్తే, తను కూడా ఎడ్యుకేటెడ్, అకార్డింగ్ టు హర్ టాలెంట్ తనకు ఒక జాబ్ ఇప్పిస్తే తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అత్తయ్య మామయ్య చూసుకోగలుగుతాడు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్కి ఒక ఫ్యామిలీకి సెటప్ అవుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ మమతా మేడంకి ఆలోచించుకొని తనకు ఒక జాబ్ ఇస్తే తను లైఫ్ లాంగ్ హ్యాపీ ఫీల్ అవుతారు. దీంతో ఏముందంటే గవర్నమెంట్ ఎవరైనా కానివ్వండి సోల్జర్స్కి రికగ్నైజేషన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారని యూత్లో ఒక పాయింట్ వస్తుంది. సో యూత్ మళ్ళీ నేను ఆర్మీ జాబ్కి వెళ్ళాలని ముందుకు వస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ హెల్ప్ చేయలేదనుకోండి, బ్యాక్ స్టెప్ వేస్తారు. అంటే మనం ఎందుకు వెళ్ళాలి, మన గవర్నమెంటే సపోర్ట్ చేయదు, మన కంట్రీకి సపోర్ట్ చేస్తున్నాము కానీ గవర్నమెంట్ మనకి ఏమైనా అవుతే సపోర్ట్ చేయట్లేదు. సో నేను ఎవరైనా కానివ్వండి, మీరు రాంగ్ రూట్లో వెళ్తే మీతో పాటు ఎంటైర్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతారు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ సంతోష్ బాబుకి అండ్ శ్రీనివాస్కి ఇది డిఫరెన్స్ అనమాట. బట్ స్టిల్ గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేసింది ఒకటే, మీరు సంతోష్ మేడంకి ఎలా జాబ్ ఇచ్చారో సేమ్ మమతాకి కూడా అలాగే జాబ్ ఇచ్చేస్తే తను కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. యూత్ కూడా అరే సంథింగ్ ఈజ్ డన్ ఫర్ అవర్ సొసైటీ, గవర్నమెంట్ చేసిందని ఒక హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. అది ఇంకోటి, ఇప్పుడు గూగుల్ కంపెనీ మన ఇండియాలో $10 బిలియన్ అనేది ఎందుకు ఇన్వెస్ట్ చేయబోతుంది? ఎందుకు ఇన్వెస్ట్, ఇప్పుడైతే టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ సార్. గూగుల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్. మీరు చూస్తే నరేంద్ర మోదీ సార్కి అండ్ గూగుల్ సుందర్ పిచాయ్కి వర్చువల్ కాన్వర్జేషన్ జరిగిందనమాట. సో గూగుల్ ఇలా ఇన్వెస్ట్ ఎందుకు చేస్తుందంటే ఒక కైండ్ ఆఫ్ హెల్ప్ అనమాట, టెక్నాలజికల్ హెల్ప్ అవుతే, ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అవుతే
ఫార్మర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఫార్మర్స్కి లేటెస్ట్ అప్డేట్ ఉన్న టెక్నాలజీ ఉంటే ఆ టెక్నాలజీ వల్ల వాళ్ళ ఫార్మింగ్కి, ఇరిగేషన్కి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు వితౌట్ టెక్నాలజీ మనం నడవలేం. సో టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గూగుల్ ఇన్వెస్ట్ చేస్తుంది, ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అది దాంతో ఏమవుతుందంటే మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఆ ఇన్కమ్ మనం వేరే సెక్టార్స్లో డెవలప్ చేయొచ్చు. ఆ ఇన్కమ్ వల్ల మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎప్పుడు స్టార్ట్ అయితే ఆటోమేటిక్ ప్రొడక్షన్, అన్ఎంప్లాయ్మెంట్ చూపించవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ రిమూవ్ చేసి ఎంప్లాయ్మెంట్, యూత్కి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. సో ప్రైవేటైజేషన్ అయిన దానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైనా కానివ్వండి, గవర్నమెంట్ ఫండ్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ. $10 billion ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్, వెరీ బిగ్ అమౌంట్. దట్ టు ఫర్ టెక్నాలజీ అంటే ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్. అది చాలా థ్యాంక్ఫుల్ ఉండాలి వాళ్ళ గూగుల్ కంపెనీ వాళ్ళకి మనం. సూపర్. అండ్ ఫైనల్గా, సో మీరు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ట్రైనప్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన గురువులు కానివ్వండి, లెక్చర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, సో అందరికీ ఈక్వల్గానే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, పాఠాలు కూడా ఈక్వల్గానే చెప్తారు. అవును. కానీ టాపర్ అయ్యేది మాత్రం ఒక్కడే. అవును. ఓకే. అండ్ ఈవెన్ టెక్స్ట్ బుక్స్ కూడా అందరికీ ఈక్వల్గానే ఉంటాయి. అవును. సో మన స్టేట్ సిలబస్ కానివ్వండి, డిస్టిక్లో అంటే స్టేట్స్లో కానివ్వండి, డిస్టిక్లో ఉండే సిలబస్ కానివ్వండి, అండ్ టెక్స్ట్ బుక్స్ సేమే ఉంటాయి. అవును. టాపర్ మాత్రం ఒక్కడే అవుతారు. అసలు ఎందుకు? అది ఎందుకంటే గాడ్ గిఫ్ట్ అనమాట. ఒక పర్సన్కి నాలెడ్జ్ గాడ్ గిఫ్ట్. సో టెక్స్ట్ బుక్స్ కామన్ ఉంటాయి, టీచర్ కామన్ ఉంటాయి, కానీ ఒక స్టూడెంట్కి డెడికేటివ్గా నేను చదువుకోవాలి అన్న స్టూడెంట్ చదువుకుంటాడు, ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాస్తాడు. కొంతమంది స్టూడెంట్స్కి నేను పాస్ అవుతే చాలని ఉంటుంది. సో అకార్డింగ్ టు ఒక్కొక్క ఇండివిజువల్ బేస్ పైన వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. సో అందరికీ పంచేది గాడ్ కూడా ఈక్వల్ నాలెడ్జ్ పంచలేదు. అకార్డింగ్ టు నాలెడ్జ్ ఒక స్టూడెంట్ పర్ఫామ్ చేస్తారు. కాకపోతే ఒక టీచర్ ప్లేస్లో ఉన్న టీచర్ అందరికీ చదివిస్తారు, అందరికీ చెప్తారు, కానీ స్టూడెంట్ పైన ఉంటుంది. నేను ఎంతవరకు రాయాలి, క్వశ్చన్ పేపర్ కామన్ ఉంటుంది, సిలబస్ కామన్ ఉంటుంది, చెప్పే టీచర్ కామన్ ఉంటారు. కాకపోతే ఇక్కడ స్టూడెంట్ అనమాట. ఇక్కడ స్టూడెంట్ నేను ఎన్ని రాయాలి, ఎన్ని అటెంప్ట్ చేయాలి, నేను ఎన్ని ప్రిపేర్ చేశాను, సో దాని బేస్ పైన వాళ్ళకు రిజల్ట్ ఉంటుంది అనమాట. సో స్టూడెంట్ ఇక్కడ మెయిన్ కీ రోల్. ఓకే. సో ఫైనల్గా మన లాక్డౌన్లో సో శ్రీ సాయి అకాడమీ ఎలా ఉంది, సో ఏం చేస్తుంది? శ్రీ సాయి అకాడమీ ఇప్పుడైతే మేము ఆన్లైన్ క్లాసెస్ డిసైడ్ చేసామన్నమాట. స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఆన్లైన్ క్లాస్ అయిపోయింది డిసైడ్ చేసాము. ప్లస్ గర్ల్స్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈ ఇయర్ నుంచి. ఒక్కసారి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే మేము గర్ల్స్కి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో మనకు ఇప్పుడు స్పెషల్గా నరేంద్ర మోదీ సార్కి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే సార్ వచ్చేసి ఇప్పుడు వరకు అఫీషియల్ ర్యాంక్కి వెళ్ళే వాళ్ళు గర్ల్స్ ఇప్పుడు వచ్చేసి జనరల్ డ్యూటీస్ ర్యాంక్ నుంచి వెళ్తున్నారు. అది ఒక మంచి పాయింట్. సో ఈ ఇయర్ నుంచి మేము అది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఇయర్ మేము లాక్డౌన్లో కంప్లీట్ ఫోకస్ ఫర్ గర్ల్స్ యాజ్ వెల్ యాజ్ బాయ్. ర్యాలీ ఎప్పుడు వస్తుంది మేము వెయిట్ చేస్తున్నాం. రాగానే ప్రిపేర్ చేపిస్తున్నాం స్టూడెంట్స్కి. వాళ్ళు ఎంత బెస్ట్గా వెళ్ళి పర్ఫామ్ చేస్తే వాళ్ళు ఈజీగా జాబ్కి వెళ్ళేటట్టు చూపిస్తున్నాం. బట్ స్టూడెంట్స్ నేను చెప్పేది ఒకటే, డోంట్ ఆప్ రాంగ్ రూట్స్. రాంగ్ రూట్స్లో మీకు జాబ్ వస్తుంది అనుకోవడం చాలా రాంగ్. 4 lakhs పెట్టి 5 lakhs పెట్టి జాబ్ వస్తుంది అనుకో రాంగ్. మీ హార్డ్ వర్క్ వల్లే మీకు జాబ్ వస్తుంది. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే, మీరు ఎంత ప్రిపరేషన్ పెడితే మీకు జాబ్ వచ్చి 100% ఛాన్స్ ఉంటాయి. సో మేము ఇదే చెప్తున్నాం అనమాట స్టూడెంట్స్కి. యూ షుడ్ హ్యావ్ యువర్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ దగ్గర ఎప్పుడుందో ఫ్యాకల్టీ ఉంటారు, మీకు మోటివేట్ చేస్తారు, టీచ్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, మీరు ముందుకు వెళ్ళిపోతారు. ప్రస్తుతం ఈ భూ కబ్జాలు అనేది చాలా దారుణంగా పెరిగిపోయాయి. అవును సార్. సో ఇంకో ముఖ్యంగా ఇప్పుడు మీరు అకాడమీ నుంచి ఉన్నారు కాబట్టి ఆర్మీ వాళ్ళే కూడా ఎంతోమంది కబ్జాలు చేస్తున్నారు. తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఇలా చాలా స్టేట్స్లో చెప్పుకుంటే మన ఇండియాలో. సో ఏంది ఈ భూ కబ్జాల అక్రమం? అసలు ఇంకా ఈ మానుకోరా? ఇది చేసేవాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. ఒకటి, మన సోల్జర్స్ అసలు వాళ్ళ ఇంట్లోనే ఉండరు, వాళ్ళు మ్యాక్సిమం డ్యూటీస్లోనే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్, పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ మదర్ కానివ్వండి, వాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొట్టి మరి ఇంట్లో నుంచి పంపించేస్తున్నారు. అది మన స్టేట్లో జరుగుతుంది, హర్యానా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి రాజస్థాన్లో 2 brothers ఉన్నారు. వాళ్ళు 2 brothers ఎయిర్ ఫోర్స్లో ఒకళ్ళు ఉన్నారు, ఆర్మీలో ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు గల్వాన్ వ్యాలీలో డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ మరి కొట్టి బయటికి పంపిస్తున్నారు. ఇది ఆక్యుపై చేయడం చాలా తప్పు. సో నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్క స్టేట్ రాజధానిలో వాళ్ళు ఒక ఆఫీస్ స్టార్ట్ చేయాలి. ఆ ఆఫీస్లో ఒక IPS ఆఫీసర్ ఉండాలి. ఒక IPS ఆఫీసర్ ఈక్వల్ ఒక మెజిస్ట్రేట్ ఉండాలి.
ఆర్మీ రిలేటెడ్ పర్సన్ కానీ నేవీ రిలేటెడ్ పర్సన్ ఎవరిదైనా ల్యాండ్ కబ్జాలు జరిగితే డైరెక్ట్గా ఆ సెల్కి వెళ్ళి వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు వాళ్ళ సొల్యూషన్ వచ్చేయాలి. ఇప్పుడు ఒక కంట్రీకి ప్రొటెక్ట్ చేస్తున్న క్యాండిడేట్, మన సోల్జర్స్ అంటే కంట్రీకి ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకున్న ల్యాండ్స్ 1 acre ల్యాండ్ 2 acre ల్యాండ్ అది వాళ్ళు ఫార్మింగ్ చేసుకుని వాళ్ళు మనకే రెడీ చేస్తున్నారు, ఏదో ఒకటి ఫుడ్ రెడీ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు. అలాంటి ల్యాండ్స్ ఆక్యుపై చేసుకుని వాళ్ళ డ్యూటీస్ సర్వీస్ కంప్లీట్ చేసి వాళ్ళు వచ్చి ఏం చేసుకోవాలి? సో ఇలాంటి ఆక్యుపై చేయడం, కబ్జాలు చేయడం ఆపాలి. అది ఎవరు చేసినా అలా ఆపాలి. ఇంకోటి పబ్లిక్ హెల్ప్ ఉండాలి. ఇప్పుడు ఒక అబ్బాయి సోల్జర్గా వెళ్ళిపోయాడు, అక్కడ నియర్ బై ఉన్న నేబర్స్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయడానికి రావాలి కదా, అది కూడా వాళ్ళు చేయట్లేదు. అలా చేయకపోతే వాళ్ళు హెల్ప్లెస్ అయిపోతున్నారు, మా ఫ్యామిలీస్ మొత్తం హెల్ప్లెస్ అయిపోతున్నారు. పాపం వాళ్ళు వచ్చేసి డ్యూటీలో ఉన్న వాళ్ళ డ్యూటీకి లీవ్ పెట్టుకోలేరు, వాళ్ళ డ్యూటీలో ఉన్న వాళ్ళు లీవ్ శాంక్షన్ అవ్వట్లేదు, వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుందంటే, అరే నేను కంట్రీకి ప్రొటెక్ట్ చేస్తున్నాను కానీ నేను నా ఇంటికే ప్రొటెక్ట్ చేసుకోలేకపోతాను. సో ఇలాంటివన్నీ అక్కడ ఉన్న వాళ్ళు ఆపాలి. అరే నేను ఎందుకు భూ కబ్జా చేయాలి, అవసరం ఏంటి నాకు, నేను ఎంత మీరు సంపాదించుకున్నా కూడా లాస్ట్కి వెళ్ళేది మనకు ఐదర్ 6 feet ల్యాండ్లో కాల్ చేస్తారు, లేకపోతే మనకు 6 feet బరీ చేస్తారు, ఇదే జరుగుతుంది. సో ఆక్యుపై చేస్తే ఏముంది, మనం లాస్ట్గా అన్నీ వదిలి ఇక్కడే వెళ్ళాల్సింది. అది వెళ్ళినప్పుడు ఉన్నప్పుడైతే మనం అందరికి మంచి చేసి వెళ్తాం. సో ఈ భూ కబ్జాలు అయితే ఆపాలి, అది మంచిది కాదు, స్పెషల్లీ సోల్జర్స్కి. అండ్ ఇంకొకటి, ఈ భూ కబ్జాలు కూడా చేసేది పొలిటీషియన్సే, పదవిలో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే పదవి ఉంది కాబట్టి ఎవరు ఏం చేయలేరు కాబట్టి. మీరు తెలుసుకొని మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనము సెక్యులర్ స్టేట్లో ఉన్నాం సార్, అబస్సే సెక్యులర్ స్టేట్, చైనా లాగా కమ్యూనిస్ట్ స్టేట్ కాదు. గవర్నమెంట్ ఏం చెప్తే అది వినడానికి పబ్లిక్ ఇక్కడ ఇది కాదు. కానీ మన స్టేట్లో మనం రివోల్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎట్లాంటి ఏమైనా జరిగితే మనకు లా ఉంది, మనం డైరెక్ట్ కేసు ఫైల్ చేసేయచ్చు. కేసు ఫైల్ చేస్తే అది అక్కడికే క్లోజ్ అయిపోతుంది. ఒక్కసారి కేసు ఫైల్ అయిందనుకోండి, అక్కడ జ్యుడిషియరీ ఉంటుంది. అక్కడ ఆ జ్యుడిషియరీ డెఫినెట్గా డెసిషన్ తీసుకుంటారు. మనకు లా ఎలా ఉందంటే సపోర్టింగ్ లా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకే శిక్షిస్తారు. కొంచెం డీలే అవుతుంది, మనకు వర్డిక్ట్ వచ్చే వరకు కొంచెం డీలే అవుతుంది, కానీ వచ్చిన తర్వాత పాజిటివ్ వేగానే వస్తాయి. హూ వాజ్ రాంగ్ ఓన్లీ పనిష్డ్. సో ఈ భూ కబ్జాలు చేసే పొలిటీషియన్స్ అనేది చెప్పలేము సార్, అక్కడ పొలిటీషియన్స్ కూడా ఉన్నారు, నాన్ పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. కానీ కొంతమంది పొలిటీషియన్స్కి బ్యాడ్ నేమ్ రావాలని కూడా చేస్తున్నారు. సో పొలిటీషియన్స్ అని నేను చెప్పలేను, అది ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే మనం చూడం వాళ్ళు చేస్తున్నారు చేయట్లేదు. కానీ ఒక పొలిటీషియన్ తెలిసి నాకు అతని పేరు తీసుకున్నాను కొంతమంది ఉంటారు. సో ఇలా ఆపితే అది బెటర్ అనమాట. సో పొలిటీషియన్ వస్తుంది మనకు హెల్ప్ చేయడానికి, వాళ్ళు అలా చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. అది ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.